షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. దేశంలో అక్రమ వలసదారులపై కొరడా జలిపించే ప్రక్రియ భారత్లో కూడా మొదలైంది. ముఖ్యంగా భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి అక్రమ వలసదారుల్ని ఏరివేసేటువంటి ప్రక్రియని అస్సాం ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ రూపంలో టేకప్ చేసింది. ఆల్రెడీ అందరికీ తెలుసు, ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్షిప్ పేరుతో కొత్త చట్టాలని కేంద్ర ప్రభుత్వం చేసింది. దేశంలో ఇల్లీగల్గా ఉంటున్నటువంటి బంగ్లాదేశీలు కావచ్చు, అలానే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు సరైనటువంటి ధ్రువపత్రాలు లేకుండా మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా రోహింగ్యాలు, ఇటువంటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని అమలు చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలకి కూడా మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ అస్సాంలో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. దాని పర్యవసానం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఆల్రెడీ అస్సాంలో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అస్సాం మీన్స్ బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో అస్సాం కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఇటు మేఘాలయ కావచ్చు, ఈ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు వాటిని పరిష్కరించే దిశగా అస్సాం భూభాగంలో అక్రమ చొరబాటుదారుల్ని తరిమి కొట్టేటువంటి ప్రక్రియలో భాగంగా హిమంత్ బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం, సరైన పత్రాలు లేకుండా అస్సాంలో నివసిస్తున్నటువంటి వారందరినీ ఏరివేసే కార్యక్రమం. ఇది ఆల్రెడీ ఒక ఫేజ్ అయిపోయింది, ఇది సెకండ్ ఫేజ్. దాదాపు 1 ఎకరం విస్తీర్ణంలో భారత భూముల్లోకి చొరబడి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి అనేక మంది బంగ్లాదేశీలకి సంబంధించినటువంటి బంగ్లాదేశ్కి సంబంధించిన వారందరినీ కూడా గుర్తించి వాళ్ళకి సంబంధించిన గృహాలు, వసతులు, సదుపాయాలు వీటన్నిటిని కూడా కొలగొట్టారు. ఆల్రెడీ ఒక ఫేజ్ కంప్లీట్ అయింది. దాని ఫలితంగా వచ్చినటువంటి భూములన్నింటినీ కూడా భారత సైన్యానికి అప్పగించారు. అక్కడ కట్టుదిట్టమైనటువంటి సైనిక స్థావరాలను కూడా నిర్వహించారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఇవాళ నుంచి సెకండ్ ఫేజ్లో దాదాపుగా 1 ఎకరం వరకు విస్తరించి ఉన్నటువంటి నివాస సముదాయాలన్నిటినీ కూడా కూలగొట్టేశారు. ఫలితంగా అక్కడ ఏం జరుగుతుంది అంటే, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులు, ముఖ్యంగా బీహార్ ఇటువైపు నుంచి అంటే అస్సాం వైపు నుంచి చూసినటువంటి క్రమంలో సరిహద్దుల దగ్గరికి ఈ అక్రమ చొరబాటుదారులు, బంగ్లాదేశ్ ఐడెంటిటీ ఉన్నవాళ్ళు బంగ్లాదేశ్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువైపు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని రానివ్వకుండా నిలువరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద భారత్ బంగ్లాదేశ్ మధ్య పరిస్థితులు కొంత ఉద్రిక్తభరితంగా సాగాయని కూడా మనం భావించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రకటనల సారాంశాన్ని చూస్తే కనుక, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అస్సాం సరిహద్దుల్లో ఈ ప్రాంతంలో ఇప్పుడు దిబ్రీ గాడ్సన్ అనేటువంటి ప్లేస్, అంటే దిబ్రీ అనేటువంటి ప్లేస్లో అక్రమ చొరబాటుదారులందరినీ కూడా వెళ్ళగొట్టి ఆ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని భారత ఆర్మీకి అప్పగించారు. ఇక్కడ ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తారు. అలానే ఇటువైపు కిషన్గంజ్, బెంగాల్ వైపు, బీహార్ సరిహద్దుల వైపు కూడా చోప్రా, ఈ 3 ఏరియాల్లో కూడా భారత సైన్యం ప్రత్యేకంగా అక్కడ బలగాల్ని మోహరించేటువంటి ప్రక్రియని చేపడుతుంది. సో ఈ సరిహద్దుల్ని మనం చూసేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ స్టేట్స్ చూడండి, ఇది గూగుల్ మ్యాప్స్లో ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ఇది బంగ్లాదేశ్, భారతదేశానికి సంబంధించినటువంటి టోటల్ మ్యాప్. ఇది బంగ్లాదేశ్ ఈ మూలన ఉంది. ఇక్కడ చికెన్ నెక్ అనేటువంటి ప్లేస్ ఎలా అయితే పదే చెప్తున్నారో, చికెన్ నెక్ గురించి బంగ్లాదేశ్ ఆక్రమిస్తాం అని చెప్తుందో, సో ఆ నేపథ్యంలోనే ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి భూభాగాలన్నిటిపైన కూడా ఈ రాష్ట్రాలకి, ముఖ్యంగా ఇటు అస్సాంకి, మేఘాలయకి, ఇటు వెస్ట్ బెంగాల్కి, ఈ పక్కన బీహార్ కూడా, కొంత బీహార్కి బార్డర్ ఉండదు, కాకపోతే అంటే వెరీ నియర్, చాలా దగ్గర ప్లేస్ కాబట్టి 20 కిలోమీటర్లు 22 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి బీహార్ని ఈ రాష్ట్రాల్లోకి చొరబడి ఉన్నటువంటి బంగ్లాదేశీలందరినీ కూడా అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళని పంపించేందుకే ఎస్ఐఆర్ని అమలు చేయాల్సింది. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎవరైతే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ నామ్స్ ప్రకారం భారతదేశ పౌరసత్వాన్ని కలిగి ఉండరో వాళ్ళందరినీ కూడా గుర్తించి బయటికి పంపించేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అస్సాం నుంచి మొదలైంది. అస్సాంకి ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ చాలా చిన్న బార్డర్, ఈ ప్లేస్ మాత్రం, ఇది అస్సాం స్టేట్ అవుతుంది. ఇటు పక్క నుంచి ఇలా చూస్తే ఇదంతా కూడా బెంగాల్ స్టేట్ అనమాట. ఇది మొత్తం ఈ సర్కిల్ అంతా కూడా ఇది బెంగాల్ స్టేట్. ఇక్కడ మేఘాలయ ఉంది సరిహద్దు, ఈ మేఘాలయ కూడా ఇక్కడ ఉంది. అలానే ఇటువైపు త్రిపుర, ఈ ప్లేసెస్ అన్నీ కూడా కనెక్ట్. ఇదంతా అస్సాం, మళ్ళీ ఇక్కడ అస్సాం బార్డర్ ఇక్కడ వస్తుంది. సో ఈ ప్లేసెస్లో ఉన్నటువంటి శరణార్థులుగా వచ్చి అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని దశాబ్దాలుగా ఉండి వాళ్ళకి కరెంట్ సప్లై, వాటర్ సప్లై, డ్రైనేజ్ సప్లై, ఓటు బ్యాంక్ రాజకీయాల కింద మారినాయి అనేటువంటి విమర్శలు పదే మన దేశ రాజకీయాలు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి వారందరినీ గుర్తించి ఇప్పుడు అస్సాం
క్లీన్ చేసేటువంటి ప్రాసెస్ని మొదలుపెట్టింది. ఇది కనుక జరగకపోతే అంటే బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పి ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అత్యవసర పరిస్థితిని విధించైనా కానీ రాష్ట్రపతి పాలన విధించైనా కానీ బెంగాల్లో కూడా ఎస్ఐఆర్ని అమలు చేయాలనేటువంటి ఆలోచనతో కేంద్రం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఆ విషయాన్ని అలా పక్కన పెడితే ప్రస్తుతం బీహార్ అస్సాంలో మొదలుపెట్టినటువంటి డ్రైవ్ వలన మాత్రం ఎకరాల మేరకు భూములు భారత భూములు ఈ కాందిసీకుల చేతుల్లో లేదంటే ఈ అక్రమ వలసదారుల చేతుల్లో వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయి. వాటన్నిటినీ ఖాళీ చేయించినటువంటి ఫలితంగానే ఇప్పుడు ఈ రద్దీ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కొన్ని చోట్ల ఫెన్సింగ్ వేసి ఉంది, కొన్ని చోట్ల ఫెన్సింగ్ లేదు. ఫెన్సింగ్ ఉన్న చోట్ల వెళ్ళేటువంటి గ్రామం ముఖ్యంగా బెంగాల్ సరిహద్దుల్లో ఎక్కడ కూడా ఫెన్సింగ్ లేదని చెప్తారు. అటు అస్సాం, త్రిపుర అంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ వైపు మాత్రం ఫెన్సింగ్ వేసి ఉంది. కాబట్టి వీళ్ళందరూ అక్రమ వలసదారులను గుర్తించిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాంతాల్లో ఇంకా అక్రమంగా ఉన్నటువంటి నివాసాలు ఏర్పాటు చేసుకుని కొంతమంది భూములు వ్యవసాయం కూడా చేస్తున్నారు, కొంతమంది కూలీలుగా వెళ్ళి ఇతర పొలాల్లో పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి సరైన ధ్రువపత్రాలు లేని వాళ్ళు, భారత పౌరులు కాదని చెప్పి నిర్ధారణ వచ్చిన వాళ్ళు, వాళ్ళకు సంబంధించిన నివాసాలు అన్నిటిని కూడా పెద్ద ఎత్తున కూల్చివేసేటువంటి ప్రయత్నం అస్సాం ప్రభుత్వం చేస్తుంది. హిమంత బిశ్వ శర్మ దీన్ని ఒక మేజర్ టాస్క్గా తీసుకున్నారు. ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి సంబంధాలని ఆసరాగా చేసుకునే ఈ సమస్యని రోహింగ్యాల సమస్య కావచ్చు, కాదిసీకుల సమస్య కావచ్చు, అక్రమ వలసదారుల సమస్య కావచ్చు, దీన్ని పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.